నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. అమరావతి రాజధానికి సమీపంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లలో సరికొత్త రైల్వే కాలినడక వంతెనలు అయితే నిర్మించబోతున్నారు. ఎక్కడ, ఏ విధంగా, ఎంత ఖర్చుతో నిర్మించబోతున్నారు అనే అంశాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని గుంటూరు రైల్వే స్టేషన్ సహా డివిజన్ పరిధిలోని వివిధ రైల్వే స్టేషన్ల ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు అందించడం కోసం అధికారులు దృష్టి సారించారు. ఇందుకోసం పంపినటువంటి డిపిఆర్ రిపోర్టులు ఆమోదం పొందాయి. దీంతో 100 కోట్ల రూపాయలతో కాలినడక వంతెనలు అయితే నిర్మించనున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే ఈ కాంట్రాక్టర్లు ఎంపిక చేసి పనులు ప్రారంభించేందుకు రైల్వే అధికారులు అయితే చురుగ్గా అయితే పనిచేస్తున్నారు. రైల్వే స్టేషన్లో ఇప్పటి వరకు 3 లేదా 6 మీటర్ల వెడల్పుతో కాలి వంతెన నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో పెరగనున్నటువంటి ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకొని తాజాగా 12 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేయనున్నారు. స్టేషన్లో ఒకవైపు నుంచి మరొక వైపుకు నడిచి వెళ్లేందుకు వీలుగా వీటిని నిర్మిస్తారు. మధ్యలో అవసరమైనటువంటి ప్లాట్ఫామ్ల వైపు దిగిపోవచ్చు. అందుకు ఎస్కలేటర్లు, కొన్ని చోట్ల లిఫ్టులు బిగిస్తారు. ప్రయాణికులు సులభంగా వెళ్లేందుకు వీలుగానే వీటిని అమరుస్తున్నారు. ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ను దాటి వెళ్లేందుకు పరిస్థితిని పూర్తిగా అడ్డుకునేందుకు ఈ యొక్క పరిస్థితులను ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులకు ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. వీటిని కూడా రైల్వే ప్రయాణికులకు చేరువ చేయాలన్న ప్రణాళికను అమలు చేయనున్నారు. ఇందుకోసం కాలినడక వంతెనలను అయితే ఉపయోగించనున్నారు. వీటిని చాలా వెడల్పుగా నిర్మించుతున్నందుకు మాల్స్ ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. ప్రయాణికులకు అవసరమైనటువంటి అన్ని వస్తువులు కూడా ఇక్కడ లభించేలా చూస్తారు. ప్రయాణికులు ఒకసారి స్టేషన్లోకి వచ్చాక ఏ అవసరం వచ్చినా బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వీటిని అందుబాటులోకి అయితే తెస్తున్నారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో గుంటూరుతో సహా రేపల్లె, నరసరావుపేట, పిడుగురాల, మార్కాపురం, దొనకొండ, నంద్యాల, నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో అయితే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం స్థలాల ఎంపిక కూడా పూర్తయింది. మొత్తం ప్రక్రియ వేగంగా సాగేలా చూస్తున్నట్లు ఈ యొక్క రైల్వే అధికారులు అయితే తెలియజేశారు. ఏది ఏమైనా ఈ యొక్క గుంటూరు డివిజన్ పరిధిలోని ఈ యొక్క గుంటూరు రైల్వే స్టేషన్తో సహా రేపల్లె, నరసరావుపేట, పిడుగురాల, మార్కాపురం, దొనకొండ, నంద్యాల, నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఈ యొక్క రైల్వే వంతెనలను 12 మీటర్లు వెడల్పు చేయడం, అట్లాగే స్టాల్స్ను ఏర్పాటు చేయడం, ప్రతి వస్తువు రైల్వే స్టేషన్లో దొరికే విధంగా ఏర్పాటు చేయడం అనేది ప్రస్తుతం రైల్వే శాఖ అధికారుల మీదైతే దృష్టి పెట్టారు. ఇది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.